నిన్ను పెళ్లి చేసుకొని వెళ్తే వాళ్ళ అమ్మ నాన్న ఏమనుకుంటారు? ఇలాంటి అందరిని వదిలేసి వచ్చేసి నేనే నిన్ను చూసుకుంటా, నేనే నిన్ను పోషించుకుంటా అని చెప్పేసి అంటున్నావు. ఏం పని చేస్తుంటావు నువ్వు? ఏం పని చేస్తుంటావమ్మా? బోల్డంతట బిజినెస్ మేడం. ఆహా, ఎంత సంపాదిస్తావేంటి నెలకి? వస్తుంది మేడం 1 లక్ష రూపాయల దాకా. నెల 1 లక్ష రూపాయల దాకా వస్తుంది. సరే, ఇప్పుడు ఆయన పెళ్ళైన తర్వాత ఎలాగో నువ్వు పోషిస్తావని చెప్పేసి ఎటువంటి పని చేయడంట, నీకు వచ్చే 1 లక్ష రూపాయలు ఓకే, నెక్స్ట్ ఆమెకి కూడా నెలకి ఇంత అని పంచి పెడతాడంట. మరి నువ్వు ఇస్తావా డబ్బులు? ఆమెకి ఎందుకు ఇస్తాను మేడం నేను? మరి ఆయన ఇస్తా అంటున్నాడు, ఆయన పని చేయడంట. నా డబ్బులు ఇప్పుడు తింటాడని తెలుసు, ముందు అనుకోలేదు మేడం ఎంత మోసం చేస్తాడని. ఆ అమ్మాయి చేత అన్ని క్రిమినల్ కేసులు వేయిస్తున్నాం. ఆ క్రిమినల్ కేసుల్లో నువ్వు కూడా పార్టీని చేస్తున్నాం. ఎందుకంటే నువ్వు కూడా ఈ జీవితం పాడవడానికి నువ్వు కారణం కాబట్టి నిన్ను కూడా పార్టీలు చేయాలనుకుంటున్నావు. నువ్వు 10 ఏళ్ళు కోర్టు చుట్టూ తిరగడం, ఒక 10 ఏళ్ళు జైల్లో ఉండడం ఖచ్చితం. నీ సంపాదన ఇష్టపడి, నీకున్న ఆస్తి అనుకున్న ఆస్తిని ఇష్టపడి, వాడు జీవితాంతం పని చేయకుండా నీ దగ్గర ఉండడానికి, నిన్ను అనుభవిస్తూ జీవించడానికి వాడు నీ జీవితం ఎంటర్ అవుతాడు. తెలుసా విషయం నీకు? ఇంకో విషయం కూడా ఏమన్నాడు, ఎవరికన్నా ఇంకా గొప్ప ఆవిడ ఉంటే నేను అక్కడికి కూడా వెళ్ళిపోతాను, నేను తల్లినే మార్చడానికి సిద్ధమైందాన్ని, ఇలాంటి వాళ్ళని ఎంతమందినైనా మార్చేస్తాను అంటున్నాడు అబ్బాయి. నిజంగా అన్నావా? ఎంతమంది ఆడలతో ఇలా పనులన్నీ చేస్తావు? ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావు నువ్వు? చెప్పయ్యా సమాధానం. ఇందాక తెగ మాట్లాడావుగా. ఇలాగే డబ్బున్న ఆడవాళ్ళందరినీ మోసం చేస్తున్నావు. డబ్బున్న ఆడవాళ్ళందరినీ పటాయించి ఇలా రోడ్డు మీదకి ఈడుస్తున్నావు. ఇప్పుడు నీ వరకు రాగానే సమాధానం అడుగుతున్నావు. మరి అబ్బాయి పెళ్లి చేసుకున్నప్పుడు గట్టిగా ఆపాల్సిన బాధ్యత లేదని? ఇది పెళ్లి చేసుకుందాం అనుకున్నావు కదా, సడన్ గా కాలు ఏలు పట్టుకున్నాడు మేడం. నేను వెంటనే విడాకులు ఇస్తానని చెప్పేసి. అసలు పెళ్లి జరగకుండా చూసుకోవాలి కదా, నీకు తెలుసు కదా పెళ్లి విలువ ఏంటనేది. నా పరువు పోద్ది, మా అమ్మ చచ్చిపోతారు అన్ని చెప్పాడు. సో సిగ్గు లాంటిది ఏమీ లేదా నీకు? ఆ రోజు డెలివరీ ఇవ్వడానికి వెళ్తే మేడం తనే ఫోన్ చేసి నాకు 10 గంటలకు రమ్మని, నేను బోర్గా ఉన్నాను, బోర్ కొడుతున్నాను, బయటికి వెళ్దాం రమ్మని ఫోన్ చేసిందే తను. ఆ రోజు నెంబర్ తీసుకునే నువ్వు తప్పే నీది. నీ వల్ల నేను జైలుకి కూడా వెళ్ళాలా? అసలు ఆ రోజు తప్పు చేసింది నువ్వు, నన్ను తాకిపించింది నువ్వు, మందు పోసింది నువ్వు, నేను తాగానా? ఫోన్ చేసింది ఎవరు? నేనే. స్వార్థంగా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇది లవ్వ? పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావు నువ్వు? ఇంత నీచుడు అనుకోలేదు మేడం, ఇలా మోసం చేస్తాడు అనుకోలేదు, నా డబ్బు కోసం ఆశపడుతున్నాడు అనుకోలేదు నేను. అసలు తప్పు నువ్వు చేసి నా మీద నెడతావు నేను అనుకోలేదు. నా ఒక్కదందే తప్ప, నీది లేదో తప్పు? తప్పు నీ వల్ల మొదలైంది, నా వల్ల మొదలవల్ల తప్పు. ఆ రోజు నువ్వు నా నెంబర్ తీసుకోకపోయి ఉంటే, నాకు అమౌంట్ కొట్టకపోయింటే, నాకు ఫోన్ చేసి రమ్మని పోయింటే ఇంత మొత్తం జరిగేది కాదు. నీ వల్ల నేను జైలు కూడా వెళ్ళాలా, ఇంట్లో గచ్చుకుండేదాన్ని. నీ వల్ల రోడ్డు మీదకి లాగే మొత్తం. పెళ్లి చేసుకోకుండా ఉంటే అయిపోయేది కదా. మా కమల్ గారు, మీకు అర్థమైనప్పుడు విషయం, వాడు ఏ ప్లాన్తో నీ దగ్గరికి వచ్చాడు అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది సార్. ఇప్పుడు వేరే ఆ అమ్మాయికి అన్యాయం చేద్దాం అనుకున్నావు, నువ్వు అన్యాయం అయిపోయావా? ఆల్రెడీ నీ జీవితంలో నువ్వు బొట్టును కోల్పోయావు, భర్తను కోల్పోయావు. అలాంటిది నువ్వు వేరే ఆడపిల్ల జీవితం మీద నువ్వు ఆడుకున్నావు. నీకు దేవుడు తగిన సాక్షి చేసి అర్థమైందా? నీకు సాటి ఆడదాని జీవితం మీద నీకు కనీసమైనట్టు బాధ్యత కూడా లేదమ్మా నీకు. ఇలాంటి వెధవలతో నువ్వు ముందుకు సాగేది. ఎంత ఎదవనుకోలేదు సార్ నేను. సందీప్, చూసావు కదా, ఇటువంటి అక్రమ సంబంధాలన్నీ ఇలాగే ఎండ్ అవుతాయి. అర్థమైందా? కట్టుకున్న భార్య కాబట్టి నువ్వు ఎన్ని బాధలు పెట్టినా కానీ, నువ్వు మాట్లాడిపోయినా కానీ అలా పడి ఉంది. అదే ఈమె చూసావా ఎలా ఎదురు తిరిగిందో? నీతో కష్టాలు పంచుకోవడానికి ఆమె సిద్ధంగా లేదు. ఇప్పటికైనా నీ మనసు ఏమని చెప్తుంది? ఏమని నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావు? నీకు అర్థమై ఉంటుంది కదా మొత్తం. సారీ ఎవరికి? మా అక్క చెప్పడం, నీ భార్యకు సారీ చెప్పాలి. డబ్బా చూసి తన వెనకాల వెళ్ళిపోయావు, కానీ మీ ఆవిడ నువ్వు ఫుడ్ డెలివరీ బాయ్ అని తెలిసి కూడా నీతోనే ఉంది. అంటే నువ్వు ఎంత తీసుకొస్తే అంతలోనే ఉంది. నాకు ఇది కొనిపించు, అది కొనిపించు, మా ఆయన ఇంకా ఎక్కువ సంపాదిస్తే బాగుండని ఎప్పుడన్నా నిన్ను అడిగిందా? సో అది నీ భార్య. సార్, మరి మీ ఉద్దేశంతో అబ్బాయి మారతాడంటారా? డెఫినెట్గా. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి స్టార్టింగ్ నుంచి మనం చూసినట్లయితే తనకు ఒక ఆలోచన ఉంది. అంటే మనం మైండ్ సెట్ అనే పదం వాడుతుంటాం కదండి. తను పెరిగిన వాతావరణం ఏంటంటే డబ్బే సర్వం, డబ్బు ఉంటే జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాడు. విలువలతో కూడిన జీవితం మన జీవితాన్ని నిలబెడుతుందని. కానీ భవిష్యత్తులో మన గురించి ఎవడైనా మాట్లాడుతున్నప్పుడు మన కుటుంబ నేపథ్యం, మనం పెరిగిన తీరుని బట్టి మాట్లాడుకుంటారు కదా, వీటన్నిటి మీద మనకు ఒక క్లారిటీ వచ్చింది. డెఫినెట్గా ఈ అమ్మాయి అంటే 1-2 సిట్టింగ్స్ అంటే ఇమీడియట్గా అవుతుందని నేను చెప్పలేను. కానీ ఎందుకంటే కుక్కతో ఒక వంకర, మగవాళ్ళు బుద్ధి కొడుకున్న సందర్భాలు ఇలా ఉంటుంది అనేది కొన్ని మనకి చెప్తున్నాయండి. హిస్టారికల్గా కొన్ని అంశాలు ఉన్నాయి.
కాకపోతే డెఫినెట్గా నేను రెగ్యులర్గా కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా ఈయన మైండ్ సెట్ని మార్చి జాగ్రత్తగా ఈ అమ్మాయితో కాపురం చేసేటట్టుగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. 100% ఆయన మారుతాడు, మారి తీరుతాడు. ఏంటమ్మా మారి చక్కగా మీ భార్యతో కాపురం చేస్తావా? ఖచ్చితంగా ఆ? ఖచ్చితంగా. నీకు నమ్మకం ఉందా? నమ్మకం వచ్చిందా? ఈసారి ఆయనలో ఏదైనా తేడా వచ్చిందనుకో, ఇందాక ఆవిడ కొట్టి అడిగింది చూడు సమాధానం, నీ మొగుడు నీ హక్కు, కొట్టి ఏంట్రా ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అడిగేటటువంటి అధికారం నీకు ఉంటుంది. సుజాత, ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకో, నీకు ఎప్పుడు ప్రాబ్లం అనిపించినా, ఇప్పటివరకు నువ్వు ఎవరికి చెప్పుకోలేకపోయావు కదా, ఇక్కడ మా ఫోన్ నెంబర్లు ఉంటాయి. నీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా ఇమీడియట్గా మాతో ఫోన్ చేస్తే ఫోన్ ద్వారా కౌన్సిలింగ్ చేస్తాం, హ్యాపీగా ఉంటుంది. ఇక నువ్వు దాచిపెట్టడం, అమ్మా నాన్నకు కూడా ఈ విషయం ఇప్పటిదాకా చెప్పలేదు కదా, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ రేపటి నుంచి జరిగే ప్రతి విషయాన్ని అమ్మా నాన్నకి చెప్పాలి. ఏదో మధ్యస్థంగా జరిగినటువంటి ఇలాంటి సంఘటనల ద్వారా ఆమె ఇమీడియట్ అట్రాక్షన్ దాకా వెళితే అది కేవలం అట్రాక్షన్ మాత్రమే. దిస్ ఇస్ రియల్ లవ్, దిస్ ఇస్ రియల్ రిలేషన్షిప్. అర్థమవుతుందా? నీకు పూర్తిగా అర్థమైందని నాకు అర్థమవుతుంది. ఎనీవే, నీలో మార్పు కలకాలం ఉండాలని, ఆ మార్పుతో వేరే వాళ్ళకు నువ్వు ఆదర్శప్రాయంగా ఉండాలని మేము కోరుకుంటాం. మేడం అంతే. నీకన్నా అర్థమైందా? ఎక్కడ తప్పు జరిగింది, నీ యొక్క స్థానం ఏంటి అన్నది అర్థమైంది కదా. మళ్ళీ ఇటువంటి వాళ్ళ జీవితాల్లోకి నువ్వు వెళ్ళొద్దు, నీ గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. నీకు తగ్గ జీవితాన్ని నువ్వు ఎంచుకొని మంచిగా నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించు. సో చూసారు కదండి, సందీప్ ఇంకా సుజాత. సో వాళ్ళిద్దరు కూడా జంట ఇప్పుడు హ్యాపీగా ఇద్దరం కలిసి ఉంటామని చెప్పేసి మాట ఇచ్చారు. సో వాళ్ళిద్దరు కలిసి ఉండాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి మీకు కూడా ఇలాంటి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఎవరికి చెప్పుకోలేకపోతున్నారా? అయితే మీకోసం ఈ వేదిక సిద్ధంగా ఉంది.